గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. ర్యాలీ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి 1,00,00,000 సంతకాల ప్రతులను పంపిస్తారు. వాటిని ఈ నెల 18న గవర్నర్కి అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిలిపివేయాలని వైసీపీ అధినేత జగన్ గవర్నర్ని కోరనున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోగా ఈ చర్య పూర్తిగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించినటువంటి సంతకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంతకాలతో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. మరి కాసేపట్లో ఈ ర్యాలీలు ప్రారంభం కాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టింది. అందులో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కూడా అయిపోయింది. మిగిలినటువంటి కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటిని పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా భారీ ఎత్తున ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలాగా ప్రభుత్వమే వాటిని నిర్మించాలంటూ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో ఉద్యమాలు చేపట్టింది. అందులో భాగంగానే 1,00,00,000 సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈ సంతకాల సేకరణ పూర్తయింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సంతకాలతో ర్యాలీ చేస్తారు. ఆ ర్యాలీ వాహనాలను వైఎస్ఆర్సీపీ నేతలు జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడ నుంచి వాహనాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా తాడేపల్లిని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. ఆ తర్వాత ఈ నెల 18వ తేదీన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలందరూ కూడా సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ని కలుస్తారు. ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే వైసీపీ 1,00,00,000 సంతకాలను సేకరించిందో ఆ సంతకాలను గవర్నర్ కూడా సమర్పించబోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించబోతుంది. ఇక ర్యాలీల సందర్భంగా కొన్ని చోట్ల పోలీసులు వైసీపీ నేతలకు అనుమతించడం లేదని కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపైన కూడా దృష్టి సారించింది. ఇప్పటికే డీజీపీకి వైసీపీ నేతలు లేఖ కూడా రాశారు. వైసీపీ చేపట్టినటువంటి ర్యాలీలకు కానీ ఆ తర్వాత వచ్చేటువంటి వాహనాలకు కూడా అనుమతించాలి, ఆ దిశగా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఇప్పటికే వైసీపీ ఒక లేఖ కూడా డీజీపీకి రాసింది. మొత్తంగా 1,00,00,000 సంతకాల సేకరణ ద్వారా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఒత్తిడి చేసే కార్యక్రమం అయితే చేస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా అంబర్పేటలో చిరుత కలకలం రేపింది. లేగ దూడలపై చిరుత దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు.
కామారెడ్డి జిల్లా అంబర్పేటలో చిరుత కలకలం రేపింది. లేగ దూడలపై చిరుత దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, జిల్లాలో చిరుతపల్లి కలకలం జరుగుతుంది. మేఘదూడపై చిరుత దాడి చేయడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దొమ్మకొండ మండలం అంబరపేటలో చోటు చేస్తుంది. అంబర్పేట గ్రామానికి చెందిన స్వామి గౌడ్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో చిరుతపులి చూడబోయి 2 లేగదూడలపై దాడి చేసింది. అయితే ఈ దాడిలో 2 లేగదూడలు మృతి చెందాయి. అయితే ఒక దూడను సుమారు 1/2 కిలోమీటర్ల మేర చిరుత లాక్కెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీంతో అక్కడ రైతులకు ఆందోళనకు గురైన రైతు స్వామి వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. ఫారెస్ట్ అధికారులు చిరుత యొక్క పాదముద్రను గుర్తించారు. చిరుత సంచరించడంతో పాటు వ్యవసాయ పనులు వెళ్లే రైతులు పశువులు కాపరి ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఎవరు గ్రామస్తులు కావచ్చు ఎవరు భయపడవద్దని చెప్పి చిరంజీవి ఫారెస్ట్ పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. అయితే రాత్రి వేళలో మాత్రం బయటకు వెళ్ళకూడదు, ఏమన్నా అత్యంత అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా తాము పట్టుకుంటామని చెప్పి కూడా వాళ్ళు ఇటు గ్రామస్తులకు ఒక అభయం మాత్రం ఇస్తున్న పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. దీపిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో కావాలని అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తాను కాంగ్రెస్ లోకి వెళ్లడానికి కారణం వైఎస్ఆర్ అని గుర్తు చేసుకున్నారు. తన పనితీరు నచ్చి పార్టీలోకి వైఎస్ఆర్ ఆహ్వానించారన్నారు. గట్టివాడు అని పిలిచినందుకు నాకు ఈ 2 ఇస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు, ఇది నిజము. కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉండే. కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము. ఇందులో నుంచే నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అన్నమాట. కాలువలు పోయి నదులు అయిపోతాయి. రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకే నేను టీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావు మీద కోపం కాదు, హరీష్ రావు మీద ద్వేషము కాదు. ఆ నిర్ణయానికి హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పిలవడము, ఐఐటి నేషనల్ హైవే రోడ్డు ఇస్తా అనడము, నేను పోవడము, 2కి శంకుస్థాపన, 2కి ఇనాగ్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు ఐఐటిలో ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 1500-2000 మంది ఎంప్లాయ్మెంట్. ఆ కందికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఒక 500-600 మంది ఇప్పటికి వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవుతున్న కొద్దికి అది అవుతుంటుంది. ఇది నిజము, ఇదే వాస్తవం. జగ్గారెడ్డి ఏదున్నా ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. చెప్తే కదా హరీష్ రావుని నేను రాజకీయంగా తిట్టడం వేరు, కానీ సంబంధం అసలు నేను కోపంతో పోనే లేదు. మళ్ళీ అది తప్పు కదా అనడం, ప్రచారం చేయడము. రాజకీయంగా ఎప్పుడు హరీష్ రావు టార్గెట్లనే పెడతా, ఆయన నన్నే మూకోడు. మా ఇద్దరు తేడా అంటే నేను ఫ్రంట్ కేజీ కొట్లాడితే ఆయనకి వెనకేజ్ ఓడుస్తాడు. ప్రాబ్లం అంతే. అది కూడా నేను హరీష్ రావు వెనకేజ్ ఓడిస్తే కూడా తప్పనా? రాజకీయం అదొక రాజనీతి. నేను ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఓట్ చోర్ గద్దీ చోడ్ ధర్నా జరిగింది. ఎన్నికల్లో ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు, ఈసీ బీజేపీ కుమ్మక్కు ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఓట్ చోర్ గద్దీ చోడ్ నినాదంతో జరిగిన ర్యాలీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాద్రా తదితర జాతీయ నేతలు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల్లో బోగస్ ఓట్లు జోడించడం, ప్రతిపక్షాలకు మద్దతిచ్చే ఓటర్లను తొలగించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా 5.5 కోట్లకు పైగా సంతకాలు సేకరించినట్లు పార్టీ తెలిపింది. ये गद्दार लोग हैं, इन गद्दारों को आपको हटाना होगा। पार्लियामेंट में बैठकर हमारे सवालों का जवाब नहीं देती है। जो कुछ राहुल जी पूछते हैं, जो कुछ प्रियंका जी ने परसों पूछा, उसका एक सवाल भी, एक जवाब भी उस सवाल का नहीं आया। खुद वोट चोरी करके आके वहां पर गद्दी पे बैठे।
इन गद्दारों को हटाना होगा। आप हटाएंगे और ये सभी लोग बीजेपी के विचारधारा को, आरएसएस के विचारधारा को खत्म करने का एक उन्होंने शपथ ली है और आपको भी उस शपथ के तहत चलना पड़ेगा। अरे भाई, कांग्रेस के कार्यकर्ता हो, सुना है इस बात की लड़ाई हो रही है हिंदुस्तान में। भाई और बहनों, सत्य और असत्य के बीच में लड़ाई हो रही है। नरेंद्र मोदी और अमित शाह को, आरएसएस की सरकार को हिंदुस्तान से हटाएंगे। उनके पास सत्ता है, वो वोट चोरी करते हैं। देखिए, आपके सामने पड़ा है, वो वोट चोरी करते हैं। 10,000 रुपए चुनाव के समय, चुनाव हो रहा है, चुनाव चोरी किया गया है। ब्राजील की महिला 22 बार हरियाणा की वोटिंग लिस्ट में दिखाई देती है। एक पोलिंग बूथ में एक महिला 200 बार आती है। बीजेपी के नेता यूपी से आकर हरियाणा में वोट करते हैं। उधर भी उनका वोट है, इधर भी उनका वोट है। लाखों डुप्लीकेट वोटर हैं। वोट चोर। तो ये देश की सच्चाई है। ये 6 साल का बच्चा, 90 साल का बुजुर्ग, ये सब जानते हैं कि नरेंद्र मोदी, अमित शाह वोट चोरी करके चुनाव जीतते हैं। महात्मा गांधी जी, डॉक्टर बाबा साहेब आम्बेडकर गरीब लोगों को वोट देकर इस देश में जो भी सरकार बनेगी, गरीब लोग वोट देने के लिए, सरकार बनाने के लिए एक मौका दिए। मगर आरएसएस गोलवाल करके सोच और विचारधारा लेके इस देश में जो सरकार बनाया नरेंद्र मोदी जी और अमित शाह, वो कानून, वो सोच, वो विचारधारा इस देश में लागू करने के लिए पिछले चुनाव में ये मांगा था 400 सीट। जब 400 सीट नहीं मिला, सर के नाम पे, एसआईआर के नाम पे, वोट चोरी के नाम पे ये दलित, आदिवासी, माइनॉरिटी और गरीब लोगों का वोट निकालने में लग गए। कि पूरा देश देख रहा है कि ये चोरी से जीतते हैं। राहुल जी ने प्रेस कॉन्फ्रेंस की, पहले हरियाणा की बात बताई, महाराष्ट्र की बात बताई, कर्नाटक की बात बताई। बिहार में एसआईआर करके 65 लाख वोट काट दिए गए। और अगर ये सारे प्रमाण आप अलग कर दें तो एक साफ और साधारण बात सामने आती है। आचार संहिता के समय 10-10 हजार रुपए आप पहुंचा रहे हो, कोई आपको रोक नहीं रहा है। चुनाव आयोग आंख बंद कर रहा है, आंख मूंद रहा है। तो अगर ये चुनाव चोरी नहीं है तो क्या है? ये चुनाव आयोग भाजपा के लिए ज्ञानेश कुमार, सुखबीर सिंह सांधू और विवेक जोशी, इन 3 नामों को नहीं भूलेगा। ये चाहे कितने भी बड़े ये कितने भी इंतजाम कर ले इन लोगों को बचाने के लिए, एक दिन इन्हें इस देश को जवाब देना पड़ेगा कि किस तरह से इन्होंने हमारे वोटों का अधिकार हमसे छीनने की कोशिश। కోనసీమ జిల్లా ఐనవిల్లి లంక వద్ద మడుగులో మొసలి సంచారం తీవ్ర కలకలం రేపింది. గోదావరికి వచ్చిన వరదల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి ఈ మొసలి ప్రవాహంలో కొట్టుకు వచ్చి ఉంటుందని ప్రజలు చెప్తున్నారు. గుంతలో మొసలిని చూసి జాలర్లు, రైతులు వణికిపోతున్నారు. ముక్తేశ్వరం, రేవు పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న మొసలిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. మొసలి తిరిగిన గుంతలను పరిశీలించారు. గ్రామంలో ప్రజలు, రైతులు అప్రమత్తం చేశారు. ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ఐనవిల్లి లంక గ్రామ పరిధిలో ఇక్కడ పొలంలో ఒక మడుగు ఉంది. ఆ మడుగులో మొసలి తిరుగుతుందని చెప్పి గ్రామస్తులు సమాచారం అందించారు. దాని మీదట మేము గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. మొసలు తిరగడానికి మేము నిర్ధారించుకుని దాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నాం. ట్రాప్ కేజ్ తీసుకుని వచ్చాము, కేజ్ ఏర్పాటు చేస్తున్నాము. కేజీలో పడితే దాన్ని తీసుకెళ్లి మళ్ళా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుంది.
ఒకవేళ కేజీలో పడని పరిస్థితుల్లో మరలా ఈ మడుగులో నీరు తగ్గించి మరలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయత్నంలో అందరూ కూడా గ్రామస్తుల సహకారం ముఖ్యం. ఇక్కడ ఎవరు కూడా అనవసరంగా ఈ పరిసర ప్రాంతాల్లో తిరగకుండా కొద్ది సంయమనం పాటించాలి. ఈ వన్యప్రాణులు ఇలాగా జనావాసాల్లో ఉన్నప్పుడు వాటిని పట్టుకునే చర్యల్లో భాగంగా ముందుగా మాకు ప్రజల సహకారమే ముఖ్యం. ఈ సందర్భంగా కూడా నేను కోరేది ఏంటంటే ఈ గ్రామస్తుల నుంచి వారి యొక్క పిల్లలను కానీ ఈ పరిసర ప్రాంతాల్లో తిరగకుండా కొద్దిగా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతానికైతే ఒకటేనండి, 2 ఉన్నాయి 3 ఉన్నాయని చెప్పి గ్రామస్తులు అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఒకటి మేము చూడటం జరిగింది. దాన్ని పట్టుకున్న తర్వాత మరలా ఏమైనా కనిపిస్తే అప్పుడు రెండోది ఉందని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి తప్పించి ప్రస్తుతానికైతే. మచిలీపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రెవెన్యూ, పింఛన్లు, ఇంటి స్థలాల ఆర్జీలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ప్రజలు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లో మౌలిక వసతులు లేక అవస్థలు పడ్డారని అన్నారు. పేదలకు గ్రామాల్లో 3 పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తున్నామని వెల్లడించారు. బందరులో పర్యాటకాభివృద్ధికి మైరా, పోస్ట్ కార్డ్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. గోవా నుంచి షిప్ తయారీ పరిశ్రమ, ఇతర దేశాల సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిపారు. అన్నింటికి త్వరలో భూములు కేటాయించి పనులు ప్రారంభిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. గత గవర్నమెంట్ లో ఒక ఉద్దేశపూర్వకంగా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు G+3 హౌసెస్ అన్నిటిని కూడా ఆపేసి అక్కడ ఆ రోజున డబ్బులు కట్టుకుని అలాట్ అయినటువంటి వాళ్ళకేమో స్థలాల పేరుతో మోసం చేసి ఖాళీ పట్టాలు చేతిలో పెట్టి ఆ స్థలాలు కూడా చూపించకుండా ఇవాళ వాళ్ళందరినీ కూడా అర్థం కాని పరిస్థితిలో ఏర్పాటు చేశారు. అందుకని ఇవాళ దాని మీద దృష్టి పెట్టాం. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ చేశారు. ప్లస్ కేబినెట్ కూడా డిస్కస్ చేశాం. ఇళ్ల స్థలాల పేరుతో కాలనీలు అని చెప్పి విలువ కన్నా కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి బలవంతంగా వైసీపీ నాయకులు పనికిరాని భూములన్నీ కూడా ఆ రోజు హౌసింగ్ లో పెట్టించారు. అంటే తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి హౌసింగ్ లో పెట్టి దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. ఇవాళ దాని వల్ల చాలా మంది సెంటు లేదంటే సెంటున్నర అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. కొంతమంది స్టార్ట్ చేసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంతా కూడా అస్తవ్యస్తం చేశారు. దానికి ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఇవాళ ఎవరైతే సెంటు భూమి ఇచ్చారో వాళ్ళకి 2 సెంట్లు అర్బన్ ఏరియాలో, రూరల్లో సెంటున్నర ఇస్తే దాన్ని 3 సెంట్లు చేయడానికి ఇవాళ కార్యాచరణ తయారు చేస్తున్నాం. దానికోసమే కలెక్టర్లతో కూడా సమావేశం పెట్టుకుని త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఆ సమస్యల పరిష్కారం చేయడం. అంటే ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేస్తే దాన్ని మనం ఏం చేయలేం. ఇల్లు స్టార్ట్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా మళ్ళీ అది రీఅలాట్ చేయడానికి, ఆ లేఅవుట్స్ అన్ని కూడా కరెక్ట్ చేయడానికి వాళ్ళ కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రతి పథకాన్ని గ్రామ స్థాయి వరకు అమలు చేస్తున్నామన్నారు. 3వ విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 3వ దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను గెలిపించండి. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళైతే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనవిస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా 3వ దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేమని కోరుతా ఉన్నారు. నెల్లూరు మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్కు రాజీనామా పత్రాన్ని అందిస్తామని చెప్పారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్లో పంపారు. వాట్సాప్ ద్వారా రాజీనామా పంపడంతో జిల్లా కలెక్టర్ ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్టు స్రవంతి ప్రకటించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందరూ వైసీపీ వారే. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు.
మేయర్ రాజీనామాతో అవిశ్వాస తీర్మానం వాయిదా పడే అవకాశం ఉంది. ఈసీ అనుమతితో కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్గా రాజీనామా చేసిన ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. మేయర్ చేసిన జగన్ కు ఇప్పటికే రుణపడి ఉంటానని స్రవంతి అన్నారు. తనకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భయపెడుతూ కేసులు పెడుతున్నారని స్రవంతి ఆరోపించారు. మహిళా కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరిస్తున్నారని మేయర్ స్రవంతి విమర్శించారు. రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో, కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు. వికారాబాద్ జిల్లా తాండూరులో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జాతరలో సంప్రదాయ క్రీడలలో భాగంగా హమాలీ కార్మికులు గుండురాళ్లను ఎత్తే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 10 మంది కార్మికులు పాల్గొన్నారు. ఒక్కొక్క రాయి క్వింటాల్కి పైగా ఉన్న రాయిని ఒక్కరే ఉడుము పట్టు పట్టినట్లుగా ఎత్తి పడేయాలి. ఈ పోటీలలో ఒంటి చేతితో రాయిని ఎత్తి మల్లప్ప అనే కార్మికుడు ఎత్తి విజయం సాధించాడు. విజేతలకు దేవాదాయ నిర్వాహకులు నగదు బహుమతులు అందజేస్తారు. శ్రీ రేణుక ఎల్లమ్మ మాతా కీ ఫస్ట్ ప్రైజ్ అని ఇద్దరు కలిసి నేను జరిగి ఒక్క నిమిషం ప్రకాష్. రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా ఇవాళ రాళ్ళు ఎత్తే పోటీలు నిర్వహించబడింది. అందులో ఒంటి చేతుతో 74 కిలోలు ఎత్తి మా మల్లప్ప గారు విజయం సాధించారు. దాంతోపాటు 1 క్వింటాల్ గుండుని మన శివు గారు మరియు వంశీ గారు మల్లప్ప గారు కూడా ఎత్తడం జరిగింది. వాళ్ళకు బహుమతి ఇవ్వడం జరిగింది. వాళ్ళ అయ్యప్ప స్వామి శరణు ఘోషతో వికారాబాద్ జిల్లా తాండూరులోని అయ్యప్ప స్వామి దేవాలయం మార్మోగిందే. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి పడిపూజలో స్వాములు భక్తులు భారీగా తరలివచ్చారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు తాండూరు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలపైన ఉండాలా, స్వామి ఇళ్ళవెళ్ళలా తాండూరు నియోజకవర్గ ప్రజలపైన ఉండి ప్రజలను ఆయురారోగ్యంగా చూడాలా, అయిష్ట ఐశ్వర్యాలు కల్పించుకుంటూ మంచి ఆరోగ్యవంతులుగా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకుందాం. అయ్యప్ప స్వామి జ్ఞానం మంచి వర్షాలు పడాలా, పాడి పంటలు పండాలా, అందరూ కూడా ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అయ్యప్ప స్వామిని మరొకసారి సుఖ సంతోషాలతో తాండూరు ప్రజలు ఉండే విధంగా